మరో 10 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్ లోకి వచ్చాడు. నిన్న కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో 119 పరుగులతో సెంచరీ నమోదు చేయడమే కాకుండా అలవోకగా టీమిండియాని గెలిపించాడు. అంతేకాదు ఈ వన్డే సిరీస్ లో శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రూపంలో నలుగురు బ్యాటర్లు సూపర్ ఫామ్ లో ఉండడం టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కలిసి వచ్చే అంశం. ఇక స్పిన్నర్ గా రవీంద్ర జడేజా కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కాగా ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన 2 వన్డేల్లోనూ టీమిండియా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఎలాగూ సిరీస్ కైవసం చేసుకున్నారు కాబట్టి నామమాత్రపైన 3వ వన్డేలో టీమిండియాలో ప్లేయింగ్ 11 లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే జట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అడుగు పెట్టబోతుంది. బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకి ప్రాక్టీస్ లభించేందుకు గాను ఈ చివరి వన్డేలో ఓ 4 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా 3వ వన్డేకు కన్ఫర్మ్. అయితే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 2 వన్డేల్లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ అతనికి రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో జైస్వాల్ ని 3వ వన్డే కోసం తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. తొలి వన్డేలో అరంగేట్రం చేసినప్పటికీ అతను విఫలమయ్యాడు. అయితే ఇప్పటికే సిరీస్ గెలవడంతో అతనికి మరో ఛాన్స్ రానుంది. ఇకపోతే కేఎల్ రాహుల్ అటు కీపర్ గాను ఇటు బ్యాట్స్మెన్ గాను విఫలమయ్యాడు. తొలి వన్డేలో 9 బంతులు ఎదుర్కొని 2 పరుగులే చేసిన కేఎల్ రాహుల్ రెండో వన్డేలోనూ 10 పరుగులతో నిరాశపరిచాడు. అటు కీపర్ గాను ముఖ్యంగా డిఆర్ఎస్ విషయంలో రెండో వన్డేలో పూర్తిగా తేలిపోయాడు. దీంతో అతడి స్థానంలో 3వ వన్డేలో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఇంగ్లాండ్ తో 2 వన్డేల్లోనూ బ్యాటింగ్ తో అదరగొట్టిన అక్షర్ పటేల్ 3వ వన్డేలో అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. ఒకవేళ జడేజాకైనా రెస్ట్ ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. వీరిద్దరిలో ఒకరికి రెస్ట్ ఇస్తే వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్ కి తుది జట్టులో అవకాశం రానుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. మహమ్మద్ షమి, హర్షిత్ రాణా తొలి వన్డేలో పర్వాలేదనిపించినా రెండో వన్డేలో ఇద్దరు తేలిపోయారు. దారుణంగా పరుగులు ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరిని తప్పించి ఆ స్థానంలో హర్షదీప్ సింగ్ ను 3వ వన్డే కోసం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇంగ్లాండ్ తో చివరి వన్డేలో ఈ 4 మార్పులు చోటు చేసుకునే అవకాశంగా ఉంది.